హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా. అట్లాగే కొత్తగా మన ఛానల్ని కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్ అయితే చూపించేస్తానండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ గార్డెన్ అని చెప్పొచ్చు. ఫ్రూట్స్, ఫ్లవర్స్ అట్లాగే వెజిటేబుల్స్ అన్ని రకాలు గ్రో చేస్తున్నారనమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. చిన్న చిన్న ఐడియాస్‌తో మంచిగా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకుంటారు. ఈరోజు వీడియోలో మీకు అన్నీ కూడా ఎలాగ ఆర్గనైజ్ చేశారు అన్నీ కూడా చెప్పేస్తాను. లుక్ అయితే వేసేసేయండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ముందైతే వీడియోలోకెళ్ళిపోదాము. ఇది వాళ్ళ ఎంట్రన్స్ అండి. నేనైతే హోమ్ చూపించలేదు ప్రైవసీ వల్ల. సో, చూస్తున్నారు కదా బంతులు, పొగడ బంతి అట్లాగే ఇక్కడ ఒక చిన్న వైట్ అండ్ లావెండర్ కలర్ మొక్కలు కలిపి వేశారనమాట. సో, ఈ మొక్క నేమైతే నాకు తెలీదండి. సో, తనని గూడా అడిగితే తెలీదని చెప్పారనమాట. సో, ఎంట్రన్స్‌లో నేమ్ ప్లేట్ పైన మనకి ఇట్లాగా గడ్డి పూలైతే పెట్టారండి. గడ్డి పూలు మీకు ఎంత అందంగా ఉంటుందో తెలుసు కదా! సో, దీంట్లో రెక్కవుంటాయి. అలాగే ముద్దవి గూడా ఉంటాయన్నమాట. పింక్, డార్క్ పింక్, రెడ్ కలరు, ఆరెంజ్, పీచ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. అట్లా ముందుకు వెళ్తే లెఫ్ట్‌కి నూరు వరాహాల్లో డ్వార్ఫ్ వెరైటీ అండి. ఆ పక్కకెళ్తే మనకి రోజెస్ అయితే 2 మిక్స్ చేసి వేశారనమాట. ఒకటి వైట్ అండ్ రెడ్ అనమాట. ఇవి 2 నాటు వెరైటీలే. అయితే ఇట్లా ఎందుకు దగ్గరికి కలిపి వేశారంటే, మనకి ఒకసారి వైట్ పూలొచ్చినా గానీ, ఒకసారి రెడ్ పూలొచ్చినా గానీ, చెట్టుకి ఎప్పుడూ పూలుంటాయన్న ఉద్దేశంతో 2 కలిపైతే వేశారండి. ఇదొక ఐడియా అనమాట. సో, ఎవరైనా గులాబీలు పెంచుకున్నప్పుడు ఒకటే వెరైటీ ఒక చోట కాకుండా ఇలా 2 మిక్స్ చేసి వేసుకున్నారనుకోండి, మనకి అప్పుడప్పుడు మంచిగా పూలొస్తాయి. అట్లనే బార్డర్‌లో చూస్తున్నారా గడ్డి పూలైతే పెట్టారండి. గడ్డి పూలనేవి మనం బార్డర్‌లో వేసుకుంటే మార్నింగ్ లెగవగానే మనకి పరిచినట్టు ఉంటుందండి. చక్కగా అవి ఓపెన్ అయ్యి మంచిగా బ్లూమ్ అవుతూ ఉంటే అవి రోజెస్ లాగే కనిపిస్తాయన్నమాట మార్నింగ్ పూటలో. అందుకనే అలా బార్డర్‌లో వేసుకుంటే మనకు అందంగా ఉంటుంది. అట్లానే ఇక్కడొక మందారం చెట్టు కూడా వేశారు. లెఫ్ట్‌లో మనకి బంతి నారు పోసి చక్కగా బార్డర్ అంతా వేసేశారు. ఇక్కడొక గన్నేరు చెట్టు అయితే పెట్టేశారండి. సో, బ్యాక్ సైడ్ వచ్చి మనకి తోటకూర అట్లనే మ్యాంగో చెట్టు పెద్దదైతే వేశారనమాట. ఇక్కడే మనకి 2 రకాల మ్యాంగో చెట్లయితే ఉన్నాయండి. ఇక్కడ లెఫ్ట్‌లో చూస్తున్నారు కదా! ఒక మందారం చెట్టు ముద్ద వెరైటీ అయితే వేశారనమాట. చూస్తున్నారు కదా! కలర్స్ ఎంత బ్రైట్‌గా, ఎంత అందంగా కనిపిస్తుందో. ఫ్లవర్స్ వల్ల అదే బెనిఫిట్ అండి. చూడటానికి గార్డెన్ అందంగా ఉంటుంది. ఎనకాల ఒక మ్యాంగో చెట్టయితే వేశారనమాట. సో, వాటికైతే ఇంకా పూత రాలేదు ఈ ఇయర్. సో, నెక్స్ట్ ఇయర్ అయితే చూడాలనమాట. సో, అట్లాగే ఇక్కడొక నాటు వెరైటీ గులాబీ ఏశారు. ఆ పక్కన చిన్న రకం మ్యాంగో అయితే వేశారండి. దీనికైతే కాయలైతే వచ్చాయి. అట్లాగే లెఫ్ట్‌లో చూస్తే గడ్డి పూలేసి ఒక పాట్ అయితే పెట్టేశారు. పక్కన బోగన్‌విల్లా అట్లాగే ఇక్కడ ఒక ట్రెల్లిస్ కట్టి హ్యాంగింగ్ పాట్స్ లాగా పెట్టేశారనమాట. ఈ హ్యాంగింగ్ పాట్స్‌కి కూడా ఒక స్టోరీ ఉందండి. మనకి నర్సరీస్‌లో పాట్స్ ఇస్తారు కదా! ఆ పాట్స్ వేస్ట్ చేయకుండా చక్కగా దాన్ని కలర్ వేసి ఇట్లాగా హ్యాంగింగ్ పాట్స్ లాగా రెడీ చేశారనమాట. ఇట్లాగా చిన్న చిన్న డీఐవైస్ చేసుకుంటూ గార్డెన్ బ్యూటిఫుల్‌గా అయితే చేసేస్తారు. ఇంకా లెఫ్ట్ పార్ట్‌లో అటు 1 రో అంతా చూపిచ్చేసానండి మీకు. ఇంకా ఇక్కడ ఎంట్రన్స్‌లో ఇంకొక మధుమాలతి చెట్టయితే వేశారు. ఇది డబుల్ పెటల్ వెరైటీ అండి. పువ్వులైతే గుత్తులు గుత్తులుగా పూస్తుంది. సో, దీనైతే హోమ్ ఎంట్రన్స్‌లో మనకి డూమ్ ఉంటుంది కదా! దానికైతే కట్టారండి సపోర్ట్ కింద. సో, ఇట్లా కూడా మనం చేసుకోవచ్చు. సో, మనకి ఫ్లవర్స్ అనేవి చక్కగా కనిపిస్తుందనమాట. ఎంట్రన్స్ రైట్ బాక్స్‌లో వేసామనుకోండి, మనకి ఎంట్రన్స్ అంతా ఫ్లవర్స్ ఉంటే మంచిగా అనిపిస్తుంది కాబట్టి, ఈ సెక్షన్ అంతా కూడా ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అయితే వేశారనమాట. సో, మనకి మధుమాలతి గురించి ఇంకా కొంచెం మీకు డీటెయిల్డ్‌గా నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్‌లో అయితే చెప్తూ ఉంటానండి. ఫాలో అవ్వండి. హోమ్‌లోనే లెఫ్ట్ పార్ట్ కవర్ అయిపోయిందండి. ఇప్పుడు రైట్ సైడ్ గార్డెన్ ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుందనమాట. ఎంట్రన్స్ నుంచి మనకి ఎల్ షేప్‌లో ఉంటుంది. ఇక్కడ ఎంటర్ అవుతూ ఉన్న తర్వాత మనకు కొంచెం పర్గోలా అయితే ఉంటుందనమాట. సో, పర్గోలా వచ్చి వీళ్ళు ఆక్వా బ్లూ కలర్ అయితే వేశారండి షీట్. సేమ్ ఐరన్ స్ట్రక్చర్ ప్లస్ ఆక్వా బ్లూ కలర్ షీట్ అయితే వేయించి దానికి హ్యాంగింగ్ పాట్స్ అయితే పెట్టారు. అండ్ హ్యాంగింగ్ లైట్స్ కూడా పెట్టారు. అది సోలార్ లైట్స్ అనమాట. సో, పరగోలకి మనం ల్యాంతర్ లైట్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చండి. సో, నేను ఎంట్రన్స్ నుంచి మీకు ఫ్లవర్స్ అయితే ఒక్కొక్కటి చూపిస్తాను. ఏమి కలెక్షన్ వేశారు ఏంటి అనేసి. సో, ఎంటర్ అవుతుండగానే మనకి ఎడీనియమ్స్‌తో స్టార్ట్ అవుతుంది. సో, ఎడీనియమ్స్ వైట్ అండ్ పింక్ లైన్స్ వచ్చే షేడ్ అయితే వేశారండి. సో, రైట్‌కొచ్చేసరికి మనకి ముందుగా ఎంట్రన్స్‌లో అయితే మనకి మీకు ఐడియా ఉండుంటుంది. ఇది గన్నేరు పూల్లో క్రీమ్ కలర్ షేడ్ అనమాట. సో, చూస్తున్నారు కదా! క్రీమ్ కలర్ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో. సో, రైట్ వచ్చేసి ఇది పోమోగ్రానేట్ అండి. సో, ఇప్పుడైతే పూతొచ్చిందనమాట.
సో పక్కన వచ్చేసి మనకి సెంటు మల్లి అంటారు కదా! సో సెంటు మల్లి పువ్వులు కూడా వేశారనమాట. సో ఇది పిలకలు వచ్చేస్తూ ఉంటాయండి. ఒక చిన్న మొక్క దొరికినా చాలనమాట మనకి. మనకి చక్కగా పువ్వులైతే అలా వస్తూనే ఉంటాయి. సో ఇదొకటి. నెక్స్ట్ మళ్ళా గన్నేరు పూలేశారు, మందారాలు, వంకాయలు ఇట్లాగన్నీ. ఇదంతా కమ్యూనిటీ ఏరియా అనమాట. సో కమ్యూనిటీ ఏరియా కూడా వేస్ట్ చేయకుండా అక్కడక్కడ మొక్కలు వేసేశారనమాట. సో గార్డెన్ ఎంట్రన్స్ నుంచి మీకు ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను. ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇక్కడ వంకాయ మొక్కలు చూసారా ఎన్నున్నాయో, చక్కగా పూతొచ్చి కాయలు కూడా వచ్చేసున్నాయన్నమాట. ఇవన్నీ కూడా కమ్యూనిటీలోనే ఉన్నాయండి. నెక్స్ట్ ఇది ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ ఇలా కనిపిస్తుంది మనకి. రైట్ సైడ్ ఒక ట్రెల్లిస్‌లా కట్టి దానికి హ్యాంగింగ్ పాట్స్ పెట్టారు. అట్లానే ఇక్కడ మీకు ఒక్కొక్కటి కూడా ఎంట్రన్స్ నుంచి చూపిచ్చేస్తా. ఇక్కడ గడ్డి పూలు పెట్టారండి ఫస్ట్. తర్వాత వైట్ ఎడీనియమ్స్, బంతులు, అట్లానే ఎడీనియం రెడ్ కలరు. ఇక్కడ చూసారా యెల్లో కలర్ ఫ్లవర్స్ ఆల్ రౌండ్ అంటే ఇయర్ అంతా కూడా వస్తుందండి. ఈ ఫ్లవర్స్ నేమ్ ఏంటో నాకైతే ఐడియా లేదు. దీంట్లో యెల్లో షేడ్ అండ్ ఆరెంజ్ షేడ్ అయితే ఉంటుందన్నమాట. సో మీలో ఎవరికన్నా ఈ ఫ్లవర్ నేమ్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇట్లాగా బంతినార్లు, అట్లాగే దాని కింద చూసారా మందారము, ఇంకా పైన టికోమా పర్పుల్ కలరు ఇలాగ పెట్టేశారు. అండ్ ఇక్కడ ఒక చిన్న ఐరన్ ఫ్రేమ్ లాగా చేయించి తను హ్యాంగింగ్ పాట్స్ కూడా పెట్టారండి. సో హ్యాంగింగ్ పాట్స్ ఇందాక చెప్పా కదా! లెఫ్ట్‌లో ఒకటి, రైట్‌లో ఒకటి పెట్టారు. లెఫ్ట్‌లో ఏంటి అంటే సేమ్ మనకి నర్సరీస్ నుంచి పాట్స్ వస్తాయి కదండీ! పెద్ద పా పెద్ద ప్లాంట్స్ కనుక కొంటే మనం పాట్స్‌తో పాటు కొనాల్సొస్తుంది. వాటి పాట్స్ అన్నీ కూడా వేస్ట్ చేయకుండా తను పెయింటింగ్ చేసి మళ్ళీ అది హ్యాంగింగ్ పాట్స్ లాగా రెడీ చేశారనమాట. ఇదొక టిప్ అనమాట. సో ఎడీనియమ్స్ చూసారా రెడ్ కలర్ ఉంది దీని దగ్గర, వైట్ అండ్ రెడ్ కలర్స్ ఉన్నాయి. సో 2 కూడా చాలా బాగుంటాయండి కలర్స్. మంచిగా బ్లూమ్ అయి ఉన్నాయి. సో వర్షం అయినా కూడా బాగానే వస్తుంది ఇంకా ఎడీనియమ్స్. సో తను కెమెరాలోకైతే కనిపించడని చెప్పారండి. సో అందుకని నేనైతే షూట్ చేయలేదు. నెక్స్ట్ పెంటాస్ ఉన్నాయి చూసారా పింక్ కలరు. ఇంకా ఇవన్నీ కూడా బుషీ వెరైటీ కింద చేశారనమాట. అంటే మనకి మొక్కలు హైట్ తక్కువ ఉంటాయి కదా పెంటాస్ ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా ఒక రోలో వేశారు. తక్కువ హైట్ ఉన్నవన్నీ ఒక రోలో వేశారు. అంటే మనకి లెఫ్ట్‌లో కనిపిస్తాయన్నమాట అవి బాగా. నెక్స్ట్ ఈ చూస్తున్నారా ఇవన్నీ కూడా బంతులు వేశారు. మందారం చూసారా ఎంత బాగుందో. కలర్ అయితే అద్భుతంగా ఉంది కదండీ! ఇక్కడ కూడా 2 కలర్స్ వేశారు. యెల్లోలో రెడ్ వస్తుంది. ఇంకోటి పింక్‌లో రెడ్ వస్తుంది. 2 షేడ్స్ ఉన్నాయన్నమాట. ఒక చెట్టుకు రాపోయినా ఇంకో చెట్టుకి పువ్వులొస్తాయన్న ఉద్దేశంతో 2 పక్క పక్కనే వేశారు. అండ్ వీళ్ళ గార్డెన్‌లో నాకు ఇంట్రెస్టింగ్‌గా ఒకటైతే నచ్చుతుందండి. మీరు ఎప్పుడైనా బ్లాక్ మిర్చి చూసారా? బ్లాక్ కంటే బ్లాక్ కలర్‌లోనే ఉంటుంది మిర్చి. కొంచెం పర్పుల్ షేడ్ ఉంటుందండి. సో భలే కాసినాయి చూడండి చెట్టు నిండా కాయలే ఉన్నాయి. సో నేను ఇదైతే ఒక నారు తీసుకున్నాను తన దగ్గర. ఇట్లాగా ప్లాంట్స్ అన్నీ మేము అటు ఇటు షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ వీడొచ్చేసేసి మై ఫేవరెట్ అండి ఓరియో. వాళ్ళ ఇంట్లో చిన్న పెట్టుంటాడనమాట. భలే ఆడుకుంటాడు వాడు. అండ్ ఈ పువ్వులు చూసారా పిచ్చి చెట్లులాగా వచ్చేస్తే ఎక్కడ పడితే అక్కడ. సో అది కూడా తీసుకొచ్చి వేశారండి కలర్స్ బాగున్నాయని చెప్పి. ఇప్పుడు అవి నర్సరీస్‌లో కూడా అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ వింకా పూలు చూసారా? వింకా పూలు గురించి నేను ఒక వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీకు చెప్పాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ ఇక్కడ రోజెస్ ఉన్నాయి. రోజెస్ చూసారా సమ్మర్ కదండీ కొంచెం లాస్ట్ సమ్మర్‌కి కొంచెం అన్నీ కూడా పురుగు పట్టేసి కొంచెం బాగా ఆకు ముడతొచ్చేసింది. అండ్ చెప్పాను కదా! రోజెస్ కొంచెం ఎట్లాగైనా కష్టమేనండి పెంచటము. నర్సరీస్‌లో వాళ్ళకి తప్ప మనకి పెరగడం కొంచెం కష్టమే. అండ్ హ్యాంగింగ్ పాట్స్‌లో కూడా ఇట్లా వేశారు. అండ్ మనకి పరగోల ఆపోజిట్‌లో వీళ్ళకి విల్లా ఉంటుంది కాబట్టి తను ఏం చేశారంటే అటు ఇటు ఐరన్ రాడ్స్ కట్టేసి దానికి సపోర్ట్ ఇచ్చారనమాట. తీగలతో మనకి జీ వైర్ ఉంటుంది కదా! ఆ సపోర్ట్ ఇచ్చేసేసి అలమంద యెల్లో కలర్ వేశారనమాట. అదేంటంటే ప్రైవసీ స్క్రీన్ లాగా కనిపిస్తుంది మనకి. సో వాళ్ళకి మనకి మన గార్డెన్ కనిపించకుండా కొంచెం ప్రైవసీ లాగా అలా పెట్టారు. అండ్ హ్యాంగింగ్ పాట్స్‌లో ఇలా చూడండి అన్నీ కూడా గడ్డి పూలు కొన్ని, కలోంచి కొన్ని ఇలా వేశారు. అండ్ ఈ మొక్క అయితే రీసెంట్‌గా తెచ్చారండి. ఈ మొక్క పేరు కూడా నాకు తెలీదు. రెడ్ కలరు. అండ్ ఇక్కడ కూడా వింకా పూలైతే కొన్ని షేడ్స్ అయితే వేశారు.
వింకా పూలకి మనకి క్యాటర్‌పిల్లర్స్ కొంచెం ఎక్కువ పడుతూ ఉంటాయండి వర్షాకాలంలో. కొంచెం కేర్ తీసుకోవాలి. ఇది ఎండాకాలంలోనే బాగా పూస్తుంది. వర్షం వచ్చేసరికి 1, 2 పూస్తాయి. బట్ ఎక్కువైతే పూయవనమాట. బట్ పువ్వులైతే చెట్టు నిండా ఉంటుందండి. ఇంతకుముందు మన పల్లెటూరుల్లో వైట్ కలర్ అట్లా ఉండేది కదా! సో, ఇప్పుడైతే కలర్స్ అన్నీ వచ్చేసాయన్నమాట. హైబ్రిడ్ వెరైటీ. సో, ఇట్లాగా ఇదేనండి. ఈ పువ్వయితే నాకు కరెక్ట్‌గా ఐడియా లేదనమాట నేమ్. బట్ చూడటానికి చాలా మఖమల్ క్లాత్ పువ్వులా ఉంటుందనమాట. చాలా బ్రైట్ రెడ్ అనమాట. సో, మనం ఇంకా రైట్‌కొచ్చేస్తే ఇక్కడ ద్రాక్ష చెట్టుంది. ఇంకా స్టార్ ఫ్రూట్ కూడా ఉంది. అండ్ కొన్ని చూసారా ద్రాక్ష అయితే పైకేసేసారండి. సో, ద్రాక్ష మరి ఎలా కోస్తారో ఏమో నాకు తెలీదు. సో, కిందకైతే వేశారు. సరే పైకి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ మనకి ట్రెల్లిస్ లాగా కట్టేసేసి ఆ పైన వేస్తా అని చెప్పారనమాట. కానీ మధ్యలో నుంచి కాయలు రావటం మొదలైంది. సో, చూడాలి అది ఎలా హార్వెస్ట్ చేయాలి ఏంటి అనేది చూడాలనమాట. నెక్స్ట్ ద్రాక్ష మొక్క పక్కన తమలపాకు అట్లానే ఇక్కడ వంకాయలు పెద్ద వెరైటీ ఉంటుంది కదండీ! సో, పచ్చడి చేస్తాం కదా కాల్చి. సో, ఆ వెరైటీ అయితే ఉంది. సో, ఇక్కడ కాకరపాదు అట్లాగే దొండపాదు కూడా ఉందనమాట. సో, ఇక్కడ మనకి అమెజాన్‌లో నెట్స్ లాగా కొనేసేసి కాంపౌండ్ వాల్‌కి కట్టేశారండి. ఇదొక టిప్ అనమాట. సో, మనం కాంపౌండ్ వాల్స్ అట్లా ఉంటే గనక మనం చక్కగా అమెజాన్‌లో నెట్స్ కొనేసి అదైతే పెట్టేసుకొని అల్లించేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారా స్టార్ ఫ్రూట్ కింద ఎక్కడో కాసిందండి. భలేగా ఒకటే కాయ ఉందనమాట. సో, నెక్స్ట్ తమలపాకు పక్కన డ్రాగన్ ఫ్రూటు అట్లాగే మీకు అంజీర్ ఐడియా ఉంది కదా! సో, అంజీర్ మొక్కండి ఇది. సో, ఇంకా కాయలైతే రాలేదు. సో, వంకాయ మొక్కలు, కాకరకాయలు 2 పాదులున్నాయి. అట్లానే ఇక్కడ జామ చెట్టు కూడా ఉందండి. జామ చెట్టుకి ఒక 4, 5 కాయలైతే వచ్చాయి. తర్వాత వాటర్ యాపిల్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది. సో, డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇంకా హార్వెస్ట్ అయితే ఇంకా రాలేదండి. చూడాలి నెక్స్ట్ ఎట్లా వస్తుందో. సో, ఫ్రూట్ మొక్కలన్నీ ఈ రోలో అయితే వేసేశారు. మనకి ద్రాక్షకి రైట్ సైడ్ అన్నీ కూడా ఈ మొక్కలైతే ఉంటాయి. సో, డ్రాగన్ ఫ్రూట్ కూడా చాలా అల్లుకుపోయిందండి. కానీ ఇంకా ఫ్రూటింగ్ అయితే ఎందుకో రాలేదు మరి. మిస్టేక్ ఏంటో అర్థం కావట్లేదు. సో, కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ లేట్‌గా వస్తాయని అనుకుంటున్నా. మీలో ఎవరికన్నా ఎందుకు లేట్ అయిందో తెలిస్తే కామెంట్ చేసేయండి. మాకైతే ఐడియా రాలేదు. సో, ఇట్లాగా వాటర్ యాపిల్, డ్రాగన్ ఫ్రూట్ ఇట్లాగా స్టాండ్ లాగా కట్టిచ్చేసుకున్నారండి. మనం ముందే గనక ప్లాన్డ్‌గా డ్రాగన్ ఫ్రూట్‌కి స్టాండ్స్ లాగా కట్టేసుకుంటే చక్కగా దాని లోపల నుంచి బయటకైతే వచ్చేస్తాయి. మనకి ముల్లు గుచ్చుకునే అవకాశం అయితే ఉండదు. చూసారు కదా! ఇలా కట్టిచ్చేశారు. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చి మనకి బీరపాదు, గుత్తి బీరలు అంటారు కదా! గుత్తి బీర పాదైతే ఉంది. ఆ పక్కనైతే చెమ్మకాయ అయితే ఉందండి. సో, అట్లాగే పక్కన మందారం పింక్ కలర్ అయితే ఉంది. ఆ పక్కన వచ్చేసి గులాబీలు, నాటు గులాబీలు అంటారు కదా! సో, నాటు గులాబీ కూడా ఉందనమాట. సో, ఇక్కడితో పరగోల దగ్గర ప్లాంట్స్ అన్నీ కూడా అయిపోయాయండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. రైట్ పార్ట్ గార్డెన్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ అయితే చూడాలి. ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి బ్యాక్ సైడే కొంచెం ఒక 2, 3 ఫీట్ అయితే ఉంటుంది. దాంట్లో కూడా తను ఏం చేశారంటే ఒక 1 ఫీట్ వరకు మొక్కలకని చెప్పి వదిలేశారు. సో, ద్రాక్షకి లెఫ్ట్ సైడ్ అండి ఇది. బ్యాక్ సైడ్ వస్తుందనమాట. సో, ఇక్కడ కాంపౌండ్ వాల్స్ మొత్తానికి కూడా నెట్స్ లాగా కట్టేసేసి కాకరకాయ, సొరకాయ, బీరకాయ, వంకాయ, కరివేపాకు ఇట్లాగా చాలా కూరగాయలైతే వేశారనమాట. చూస్తున్నారు కదా! సొరకాయలు భలే కాసింది. మనం గార్డెన్ ఎంత బాగా ప్లాన్ చేసుకున్నామన్నది కాదండి ఇంపార్టెంట్. దాని మెయింటెనెన్స్‌లో కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా! ఎంత గార్డెన్ ఉన్నా కూడా ఎంత బాగా మెయింటైన్ చేశారో ఆవిడ. సో, ఇక్కడ పపాయ ఉంది చూసారా? పపాయ కూడా మంచిగా కాపుకొచ్చేసింది ఇంకా. నెక్స్ట్ ఇది మల్బెర్రీస్ అండి. మల్బెర్రీస్ అయితే ఇంకా హార్వెస్ట్‌కి అయితే రాలేదనమాట. సో, పెద్దదే అయిపోయింది చెట్టు. చూడాలి కాయలెప్పుడొస్తాయో. నెక్స్ట్ ఇక్కడ కూడా మందారాలు కూడా వేశారండి. 1, 2. సో, నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు చెట్టు కూడా ఉంది. అట్లానే ఇక్కడ ఇంకో మందారం వెరైటీ ఉంది. కరివేపాకు కూడా చూసారా చాలా పెద్దదయిపోయింది. సో, కరివేపాకు ఆ పక్కన ఇంకా పొమోగ్రానేట్ ఫ్రంట్‌దేమో మనకి సీడ్ పడొచ్చిందండి. ఇక్కడదేమో గ్రాఫ్టింగ్ ప్లాంట్ తెచ్చి వేశారు. ఇక్కడ కాకరకాయలు, అట్లనే బీరకాయలు, అట్లాగే దొండపాదు ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ వేసేసుకున్నారు. అండ్ బెండకాయలు విత్తనాలు కూడా ఏశారనమాట అక్కడక్కడక్కడ. సో, చూస్తున్నారు కదా! బెండ విత్తనాలు కూడా చాలానే వచ్చాయి. సో, నెక్స్ట్ ఇది పసుపు, అల్లము అండి ఇది. సారీ అది ఇలాచీ ఇదొకటి గోంగూర అనమాట. గోంగూర చూడండి ఎంత బాగా వచ్చిందో. సో, తిను కాంపౌండ్ వాల్‌కి ఏం చేశారంటే ప్రతి ఆహ్, సపోర్ట్ దగ్గర
మనకి ఐరన్ రాడ్స్ లాగా కట్టేసి దానికి ఆ సపోర్ట్‌కి తీగలు కట్టేసేసి దానికి కూరగాయ పాదులన్నీ అల్లిచ్చారండి. దీనివల్ల ఏంటంటే మనకి పాదులు అల్లుకొనడానికి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. కోసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా! కాంపౌండ్ వాల్‌కి ఇంకొంచెం ఒక 3, 4 రోలు కట్టేశారనమాట. జీవైర్‌తో కొన్ని కట్టారు. కొన్నేమో కొబ్బరి తాడు ఉంటది కదా! వాటితో కట్టేశారు. సో, దొండకాయలు, వంకాయలు, బీరకాయలు, సొరకాయలు అన్నీ కూడా చూస్తున్నారా, ఇదొక డిఫరెంట్ వెరైటీ స్క్వాష్ ఐడియా ఉందండి. స్క్వాష్ మనం ఎక్కువ తినము. యూఎస్‌లో అటు పాటిస్తారనమాట. స్క్వాష్, మందారాలు, పింక్ కలర్ ఎంత బాగుందో చూసారా? సో, ఇట్లాగా లేని వెరైటీ అయితే లేదండి. వీళ్ళ దాంట్లో అన్నీ గూడా మాక్సిమం ఎంతవరకు పెంచగలిగితే అంతా కూడా పెంచుతున్నారు. ఇంకా చిక్కుడుకాయ కూడా ఉందనమాట. అట్లాగే మనకి వేరే విల్లా స్పేస్ కూడా యూజ్ చేసుకుంటున్నారండి. ప్రెజెంట్ అయితే వాళ్ళు ఇంకా రాలేదనమాట. సో, భూమి ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఓకే అన్నారు. పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. సో, అక్కడ కూడా కొంచెం స్పేస్ అయితే యుటిలైజ్ చేసుకొని పెంచుతున్నారు. సో, ఇందాక నేను గార్డెన్ అవతల వైపు నుంచి చూపిచ్చా కదా! ఒకసారి ఇవతల వైపు కూడా చూపిద్దామని ఇటొచ్చానండి. చూస్తున్నారు కదా! మిర్చి, ఇది దోసపాదు. దోసకాయలు కూడా ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి. పాలినేట్ అయితే అయ్యాయో లేదో తెలీదండి. కాయలైతే ఇంకా పడలేదు, చూడాలి. నెక్స్ట్ ఇది ప్రైవసీ స్క్రీన్ లాగా కట్టారు అని చెప్పా కదండీ! సో, ప్రైవసీ స్క్రీన్ లాగా ఇల్లు అలమన్నా అంతా కూడా ఇట్లా అరేంజ్ చేశారు. ఇప్పుడు ఆ విల్లాకి, ఈ విల్లాకి మనకి కూర్చుంటే కనిపించవనమాట. సో, ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మనం తీగలతో. కాపోతే కొంచెం ఓపిక ఉండాలండి దానికి. అరేంజ్డ్‌గా మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చెమ్మకాయలున్నాయి. చెమ్మకాయలు కూడా ఇదొక వెరైటీ. మీకు ఐడియా ఉండే ఉండుంటుంది. ప్రెజెంట్ అయితే కాయలు లేవండి చూపిచ్చడానికి. సో, చెమ్మకాయలని కొట్టండి గూగుల్‌లో వస్తుంది. నెక్స్ట్ ఇట్లాగా ప్రతి చోట కర్రలైతే కట్టేశారు. నెక్స్ట్ ఇది డ్రాగన్ ఫ్రూట్ కూడా చూసారా, ఇంకా బయట వరకు వచ్చేసింది. ఇంకా కాయల కోసం, హార్వెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. చూడాలి నెక్స్ట్. నెక్స్ట్ ఇది నెక్స్ట్ పక్కన విల్లా కూడా యూజ్ చేస్తున్నారని చెప్పా కదా! అక్కడ కూడా కర్రలతో ఇట్లాగా కట్టించారండి ప్రతి చోట గూడా. సో, కర్రలతో ఇలా కట్టించుకుంటే ఏమవుతుందంటే మనకి సొరకపాదులు మంచిగా పాకి మనకి కాయలు కనిపిస్తాయి. పాలినేషన్ బాగా అవుతాయి. సో, స్పేస్ ఎక్కువ ఉండాలండి ఇలాగ మనం అరేంజ్ చేసుకోవడానికి. సో, ప్రెజెంట్ అయితే పక్కన విల్లా యూజ్ చేస్తున్నారు. సో, బానే పండుతున్నాయండి కాయలు కూడా. అంటే ఫస్ట్ సాయిల్ కదా! సో, మంచిగా వస్తున్నాయి కాయలు. నెక్స్ట్ ఇట్లాగా కర్రలు ఒక్కొక్కటి కట్టేసుకున్నామంటే మనకి ఎన్ని పాదులు ఒక 2, 3 అయితే పాకించుకోవచ్చండి. కాకపోతే కొంచెం స్నేక్స్ భయం ఉంటే గనక ఒక పాదు అట్లా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లెఫ్ట్ విల్లా వైపొచ్చాను. సో, అక్కడ కూడా మనకి ఒకసారి చూపిచ్చేద్దాము ఎలా అరేంజ్ చేశారని చెప్పి వచ్చాననమాట. సో, ఇవన్నీ కూడా ఇలాగ కర్రలు కట్టేసేసి అన్ని చెట్లు కూడా పాకించారు. సో, ఇదండి మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్‌లో పింక్ చేయండి. నేనైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జ్యోతి జీవనం. సైనింగ్ ఆఫ్. బై బై. హావ్ ఎ నైస్ డే.